సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం బీహెచ్ఈఎల్ హెచ్ఐజీ మాధవనగర్లో కాలనీలో బీజేపీ నాయకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సమక్షంలో సుమారు 150 మందికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు బీజేపీ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, రానున్న కార్పొరేటర్, సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని సంగారెడ్డి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలని కోరారు. మేము ఈ పార్టీలో ఎంపీ ఎలక్షన్లో చాలా కష్టపడ్డాము. అదేవిధంగా ఈరోజు నా సమక్షంలో ఒక 100-150 మంది దాకా జాయిన్ అయ్యామని అందరూ అంటే, నేను అక్క టైం అడిగి, అక్క టైం నాకు ఒకసారి టైం ఇవ్వకంటే అక్క టైం ఎంత కష్టం ఉన్నా టైం ఇచ్చింది మా జిల్లా అధ్యక్షురాలు. అలాగే నరసింహరావణ గారు, నాతోటి అందరూ ప్రతి ఒక్కరికి నేను ఏంటంటే మాట అడగగానే ప్రతి ఒక్కరు టైం ఇచ్చేసారు. ఈ టైం ఇవ్వగానే నాకు ఎంతో సంతోషమైందన్న. ఈ పండుగ కాగానే ఇంకా స్వాములు ఉన్నారు, మా స్వాములు, నా కొలీగ్స్ ఒక 100-150 మందితో మళ్ళీ పండుగ కాగానే ఈ స్వాములతో మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుకొని మన ఎంపీ గారిని అక్క ఆధ్వర్యంలో మళ్ళీ అందరినీ చేంజ్ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒకటే ఒకటి వచ్చింది, ఇక్కడ ఎంత కష్టపడ్డా ఇళ్ళకేంచి అళ్ళకేంచి ఇళ్ళకి తప్ప ఏం లేదు. ఏదైతే ఒక పార్టీలోకి ఉంటామో శాశ్వతంగా జీవితాంతం ఇల్లు ఉండాలని చెప్పి చాలామంది అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళతో ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ మాటలన్నీ నాకు చాలా నచ్చింది. భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తునగా జాయిన్ కావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు కృష్ణమూర్తి అన్న గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మహిళలు, యువత అటు కాంగ్రెస్ నుంచి, ఇటు టీఆర్ఎస్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చెప్పిన మాటలు విని, గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ రెండు పార్టీలు చెప్పినటువంటి మాటలు విని మోసపోయినాం మరి అని చెప్పి అర్థమయ్యి, ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకు అండగా దండగా ఉండేది భారతీయ జనతా పార్టీ అని మాత్రమే అని చెప్పి గ్రహించినటువంటి అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం. అందులో విశేషం ఏంటంటే 111 డివిజన్లో మరి మహిళలు ఎక్కువగా జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మునుముందు అనేక